గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఈరోజు మనం ఏప్రిల్ 6 అండ్ 7 ఏప్రిల్ 7కి అలాగే 6కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయబోతాను. ఈ 2 డేస్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ అంశాలను మీకోసం తీసుకురావడం జరిగింది. వీటినన్నింటినీ కూడా మనం ఈ క్లాస్ ద్వారా చాలా క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఈ క్లాస్లో ఏప్రిల్ 6th అండ్ 7కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో మనకు ముఖ్యమైనటువంటి అంశాలు, నేషనల్ ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ నివేదికలు ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కనబడుతూ ఉన్నాయి. వీటినన్నింటినీ కూడా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుందాం. సో ఇందులో ముందుగా నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా. ఇటీవల భారతదేశానికి సంబంధించినటువంటి బొగ్గు మరియు లిగ్నైట్కి సంబంధించినటువంటి రికార్డ్స్ ఏ స్థాయిని చేరుకున్నాయి అనేటువంటి అంశాన్ని క్వశ్చన్గా అడుగుతారు. బొగ్గు మరియు లిగ్నైట్కి సంబంధించినటువంటి ఉత్పత్తి ఏ స్థాయికి చేరుకోవడం జరిగింది గుర్తించండి అని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అనేది వస్తే మీరు ఏ ఆన్సర్ చేస్తారు ఒకసారి మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. బొగ్గు మరియు లిగ్నైట్కి సంబంధించి 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి ఎంతకు చేరుకోవడం జరిగింది? పోస్ట్ యువర్ ఆన్సర్. పోస్ట్ యువర్ ఆన్సర్. సో మనం ఇంపార్టెంట్గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ముందు నేర్చుకునే కంటే ఇక్కడ ఐకాన్ ఇండియా గ్రూప్ 1, 2, 3కి సంబంధించినటువంటి లైవ్ క్లాసెస్, లేటెస్ట్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. ఈ లైవ్ క్లాసెస్ అనేవి మీకు 1 year వ్యాలిడిటీతో గ్రూప్ 1 ప్రిలిమ్స్కి, గ్రూప్ 2కి, గ్రూప్ 3కి యూజ్ అయ్యేలాగా డిజైన్ చేసి 3 కోర్సులను కంబైన్డ్ కోర్సుగా అందించడం జరుగుతూ ఉంది. రెగ్యులర్గా లైవ్ క్లాసెస్ ఉంటాయి. ఈ లైవ్ క్లాసెస్ కోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా రిజిస్టర్ అవ్వచ్చు. కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి స్పెషల్ కోర్సు, ఎకానమీకి సంబంధించినటువంటి స్పెషల్ కోర్సు, హిస్టరీకి సంబంధించిన స్పెషల్ కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. వాటి కోసం కూడా మీరు రిజిస్టర్ అవ్వచ్చు. ఓకే, సో ఇక మనం అడిగినటువంటి క్వశ్చన్కి సంబంధించి ఒకసారి మీరందరూ కూడా మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. సో ఆన్సర్ ఏంటి అనేది, అప్డేట్ ఏంటి అనేది నేను దీనికి సంబంధించి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్. సో మరి మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఫస్ట్ టాపిక్ కోల్కి సంబంధించి లేటెస్ట్గా ఈ కోల్ ప్రొడక్షన్ ఉత్పత్తికి సంబంధించినటువంటి రికార్డ్స్ అనేవి వెల్లడించడం జరిగింది. సో ఆల్ టైమ్ హై రికార్డ్కి బొగ్గు అలాగే లిగ్నైట్కి సంబంధించినటువంటి ఉత్పత్తులు అనేవి చేరుకోవడం జరిగింది. సో వీటికి సంబంధించి ఏ విధంగా ఉంది, ఇది ఎగ్జామినేషన్లో మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాలను ఇక్కడ క్లియర్గా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇందులో ముందుగా మనం దేనిని గురించి అని అంటే బొగ్గుకి సంబంధించినటువంటి అంశాలను గురించి మాట్లాడదాం. ఆ తర్వాత పష్మిక మార్చ్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. అలాగే అణుశక్తికి సంబంధించినటువంటి అంశాలను గురించి డిస్కస్ చేద్దాం. తైవాన్కి సంబంధించిన భూకంప అప్డేట్స్, ఎర్త్క్విక్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఉన్నాయి, అవి కూడా డిస్కస్ చేద్దాం. సో ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కరెంట్ అఫైర్స్ని చాలా క్లియర్గా మనం డిస్కస్ చేద్దాం. రైట్. ముందుగా మనం 2023-24కి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ని గురించి మాట్లాడితే బొగ్గు అలాగే లిగ్నైట్కి సంబంధించినటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఇగో వీటి రికార్డ్ స్థాయిలో హై లెవెల్కి చేరుకున్నాయి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు ఈ రికార్డ్స్ని బయటికి వెల్లడించడం జరిగింది. సో బొగ్గు అలాగే లిగ్నైట్ మరియు లిగ్నైట్కి సంబంధించినటువంటి అంశాలు అని అంటారు. సో లిగ్నైట్ని ఇంకా ఏ పేరుతో పిలుస్తారు ఒకసారి పోస్ట్ చేయండి మీ ఆన్సర్ని. మరొక క్వశ్చన్, బొగ్గు మరియు లిగ్నైట్కి సంబంధించినటువంటి అంశాలను గురించి డిస్కస్ చేస్తా ఉన్నాం. సో ఇప్పుడు ఈ భారతదేశంలో కోల్కి సంబంధించి అలాగే లిగ్నైట్కి సంబంధించినటువంటి ఉత్పత్తి అనేది ఆల్ టైమ్ రికార్డ్కి చేరుకుంది అని చెప్పేసి వెల్లడించడం జరిగింది. ఆల్ టైమ్ రికార్డ్ అని అంటే ఈ ఉత్పత్తులు అనేవి 1 బిలియన్కి చేరుకోవడం జరిగింది అని చెప్పేసి 1 బిలియన్కి చేరుకున్నాయి అని చెప్పేసి నివేదికలు చెప్తా ఉన్నాయి. సో ఇలా ఎంత స్థాయికి చేరుకున్నాయి బొగ్గుకి సంబంధించి, లిగ్నైట్కి సంబంధించినటువంటి ఉత్పత్తులు అని అంటే 1 బిలియన్ మేర ఇవి ఆల్ టైమ్ రికార్డ్కి చేరుకోవడం జరిగింది. 1 బిలియన్ టన్నులకి సంబంధించి ఎంత అని అంటున్నాం, 1 బిలియన్ టన్నులకి సంబంధించి ఈ ఉత్పత్తులు అనేవి
చేరుకున్నాయి అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాలి. సో దేనిని అని అంటున్నాం? బొగ్గు అలాగే లిగ్నైట్ని ఏమని అంటారు అని నేను ఒక క్వశ్చన్ అడిగిన, ప్రీవియస్లో ఇది క్వశ్చన్గా రావడం జరిగింది. లిగ్నైట్ని ఇక్కడ బ్రౌన్ బొగ్గు అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ బ్రౌన్ బొగ్గుకి సంబంధించి కామన్గా ఉన్నటువంటి కోల్కి సంబంధించినటువంటి ఉత్పత్తులు అనేవి ఏ ఆర్థిక సంవత్సరానికి అని అంటే 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఫినాన్షియల్ ఇయర్కి ఇవి 1 బిలియన్ టన్నులను చేరుకోవడం జరిగింది. ఇలా ఆల్ టైమ్ హై రికార్డ్కి చేరుకున్నటువంటి ఈ అంశాన్ని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించాల్సి ఉంటుంది. సో ఇది భారతదేశంలో బొగ్గుకి సంబంధించి లిగ్నైట్కి సంబంధించి ఈ ఉత్పత్తి అనేది ఒక ఉత్పత్తికి సంబంధించి మైలురాయిగా గుర్తించడం జరుగుతోంది. ఇలా ఇగో ఈ అప్డేట్ని గుర్తుంచుకోండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో క్వశ్చన్ కూడా భారతదేశంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి బొగ్గు మరియు లిగ్నైట్కి సంబంధించినటువంటి ఉత్పత్తి ఏ స్థాయికి చేరుకున్నది అని అంటే 1 బిలియన్ టన్నుల స్థాయికి చేరుకున్నది. భారతదేశంలో ఇది అత్యంత ఎక్కువ స్థాయికి చేరుకున్నటువంటి అంశంగా మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. రైట్. అయితే భారతదేశానికి సంబంధించినటువంటి బొగ్గు కానీ లిగ్నైట్ కానీ ఆల్ టైమ్ రికార్డ్కి చేరుకున్నది అని మాట్లాడుతున్నాం. మరి ఈ నిక్షేపాలను గురించి మాట్లాడాల్సి వస్తే ఈశాన్య భారతదేశంలో బొగ్గు నిక్షేపాలు ఏ రాష్ట్రాలలో మీకు కనిపిస్తాయి గుర్తించండి అని అంటారు. ఏ రాష్ట్రాలలో బొగ్గు నిక్షేపాలను కనుగొనడం జరిగింది, బొగ్గు గనులను కనుగొనడం జరిగింది అని అడుగుతారు. ఎక్కడ? ఈశాన్య భారతదేశంలో అంటున్నాం. నార్త్ ఈస్ట్కి సంబంధించినటువంటి స్టేట్స్లలో ఎక్కడెక్కడ బొగ్గు లభిస్తుంది అని అడగొచ్చు. బేసిక్గా దక్షిణ భారతదేశము అని అంటే మనం చాలా క్లియర్గా చెప్తాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. అలాగే మధ్యప్రదేశ్లో బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. ఛత్తీస్గఢ్లో బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. జార్ఖండ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్ ఈ ప్రాంతాలలో బేసిక్గా బొగ్గు నిక్షేపాలు ఉన్నాయండి. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటి అని అంటే ఈశాన్య భారతదేశంలో బొగ్గు నిక్షేపాలు ఎక్కడ ఉన్నాయి అని క్వశ్చన్ అడుగుతారు. సో ఈశాన్య భారతదేశం గురించి క్వశ్చన్ అడిగితే ఏం ఆన్సర్ చేస్తారు? ఒకసారి మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. ఈశాన్య భారతదేశంలో బొగ్గు నిక్షేపాలు ఎక్కడ ఉన్నాయి, ఏ రాష్ట్రాలలో గుర్తించడం జరిగింది? భారత్లో బొగ్గు నిక్షేపాలు ఏ రాష్ట్రాలలో ఉన్నాయి? నిక్షేపాలు అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు. ఇగో ఇలా క్వశ్చన్స్ మీకు 100% రావడానికి అవకాశం ఉంటుంది. రైట్. సో ఇటీవల జరిగినటువంటి అప్డేట్స్లో భాగంగా ఉన్నటువంటి అంశాల మీద మనల్ని డెప్త్గా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. అలా పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగితే మీరు చేసేటువంటి ఆన్సర్ని ఒక్కసారి పోస్ట్ చేయండి. వెరీ గుడ్. మేఘాలయ, అస్సాం మేఘాలయ. రైట్. సో మీకు ఈశాన్య భారతదేశంలో బొగ్గు నిక్షేపాలు అనేటువంటి అంశం ఎక్కడొచ్చినా కూడా మనం గుర్తించాల్సినటువంటి రాష్ట్రాలు ఏమిటి అని అంటే ఈశాన్యానికి సంబంధించినటువంటి అంశాలు వస్తే అస్సాం, సిక్కిం ఈ రెండు రాష్ట్రాలని ప్రధానంగా గుర్తుంచుకోండి. ఎక్కడ అని అంటున్నాం? ఒకటి అస్సాం అని అంటున్నాం, ఇగో 2 అక్షరాలు. అలాగే సిక్కిం కూడా 2 అక్షరాలే. సో వీటితో పాటు అరుణాచల్ ప్రదేశ్, అలాగే నాగాలాండ్. సో ఇలా ఇగో ఈ రాష్ట్రాలలో బొగ్గు నిక్షేపాలను ప్రధానంగా గుర్తించడం జరిగింది. సో ఈ రాష్ట్రాలలో బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి అనేటువంటి అంశాలను మనం ఇక్కడ గుర్తించాలి. ఇక వీటితో పాటు మరొక రాష్ట్రం ఏమిటి అని అంటే మేఘాలయలో తృతీయ బొగ్గును గుర్తించడం జరిగింది. సో బొగ్గు నిక్షేపాలను గురించి అడిగినాం కాబట్టి ఈ రాష్ట్రాన్ని కూడా మీరు గుర్తించాల్సి ఉంటుంది. రైట్. సో ఇలా ఇగో మేఘాలయ రాష్ట్రాన్ని. ఇప్పుడు క్వశ్చన్ అనేది మీకు ఈశాన్య భారతదేశంలో బొగ్గు నిక్షేపాలను గుర్తించండి అని అంటే అస్సాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయ. సో ఈ రాష్ట్రాలలో బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి అని చెప్పేసి గుర్తించడం జరిగింది.
ఓకే, సో ఇలా ఈ గుర్తించినటువంటి ఈ రాష్ట్రాల మీద మనకి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక బేసిక్గా గోండ్వానా ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలు అని అంటే మనం మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రాష్ట్రాలను గురించి మాట్లాడుతూ ఉంటాం. సో అయితే ఇక్కడ భారతదేశంలో బొగ్గు నిక్షేపాలకి సంబంధించి అడిగితే వీటితో పాటు మనం చెప్పినటువంటి రాష్ట్రాలు కూడా వస్తాయి. మధ్యప్రదేశ్, ఒడిషా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు. కానీ పర్టికులర్గా ఈశాన్య రాష్ట్రంలో బొగ్గు నిక్షేపాలు రాష్ట్రాలను గురించి గుర్తించండి అంటే అస్సాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయ అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. ఇలా ఈ అంశాన్ని మీరు చాలా క్లియర్గా గుర్తుంచుకోండి. అయితే క్వశ్చన్ ఇలా కూడా అడగొచ్చు, మనం భారతదేశంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బొగ్గు నిక్షేపాలకి, బొగ్గు ఉత్పత్తిలో ఆల్ టైమ్ రికార్డుగా 1 బిలియన్ టన్నులకి సంబంధించిన ఉత్పత్తి సాధించడం జరిగింది అని అన్నాం. అయితే మరి ఈ భారతదేశంలో లిగ్నైట్ అనేటువంటి అంశాన్ని మాట్లాడుతూ ఉన్నాం. దీన్నే బ్రౌన్ బొగ్గు అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతూ ఉంది. ఈ లిగ్నైట్ నిల్వలు ఉన్నటువంటి రాష్ట్రాలని గుర్తించండి అని చెప్పేసి కూడా మనల్ని ఇక్కడ క్వశ్చన్ అడుగుతారండి. దేనికి సంబంధించి అని అంటున్నాం? లిగ్నైట్కి సంబంధించినటువంటి ఉత్పత్తి, లిగ్నైట్ నిల్వలు ఉన్నటువంటి రాష్ట్రాలు, లిగ్నైట్కి సంబంధించినటువంటి నిల్వలు కలిగిన రాష్ట్రాలు, నిల్వలు కలిగిన రాష్ట్రాలు అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు. ఇలా క్వశ్చన్ అడిగితే మీరు చెప్పేటువంటి ఆన్సర్ ఏముంటుంది? ఒకసారి మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. లిగ్నైట్ నిల్వలు భారతదేశంలో ఏ రాష్ట్రాలలో కలవు గుర్తించండి అని అడుగుతారు. లేదా లిగ్నైట్ని ఏమంటారు అని అంటే బ్రౌన్ బొగ్గు అంటారు అని చెప్పేసి మనం ఆన్సర్ చేసినాం. అయితే ఈ లిగ్నైట్ అనేది బేసిక్గా తక్కువ గ్రేడ్కి సంబంధించినటువంటి బొగ్గు అని అంటున్నాం. దీన్ని బ్రౌన్ బొగ్గు అని కూడా అంటున్నాం. అయితే ఇది అధిక తేమతో మెత్తగా ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా గుర్తించాలి. లిగ్నైట్ లక్షణాలను గుర్తించండి అని అంటారు. సో ఇందులో అధిక తేమ ఉంటుంది అనేటువంటి అంశాన్ని గుర్తించాలి. మరొక అంశం ఏంటి అని అంటే లిగ్నైట్కి సంబంధించి దీనినే బ్రౌన్ బొగ్గు అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. ఇది కూడా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఇదే లిగ్నైట్కి సంబంధించి ఇది ఎలా అంటే మెత్తగా ఉంటుంది అని అంటున్నాం. బేసిక్గా బొగ్గు అనేది మెత్తగా ఉండదు, కానీ ఇది మెత్తగా ఉంటుంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇవి దీనికి సంబంధించినటువంటి లక్షణాలు, ఇది దీనికి సంబంధించినటువంటి పేరు. అధిక తేమ ఉంటుంది, మెత్తగా ఉంటుంది. దీన్నే మనం లిగ్నైట్ బొగ్గు అని అంటున్నాం. దీన్నే బ్రౌన్ బొగ్గుగా పిలవడం జరుగుతూ ఉంది. అయితే ఇది ఏ రాష్ట్రాలలో లభిస్తుంది అనేటువంటి క్వశ్చన్కి మీరు ఇక్కడ ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది. లిగ్నైట్ నిక్షేపాలు కలిగినటువంటి రాష్ట్రాలని గుర్తించండి అని చెప్పేసి క్వశ్చన్ అడిగితే మీరు ఏ రాష్ట్రాలకి సంబంధించిన పేర్లు చెప్తారు? ఒకసారి ఆ రాష్ట్రాల పేర్లని మీరు పోస్ట్ చేయండి. రైట్, లిగ్నైట్కి సంబంధించినటువంటి అంశం గురించి మీకు ఎక్కడైనా క్వశ్చన్ వస్తే మీరు చేయాల్సినటువంటి ఆన్సర్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఈ లిగ్నైట్కి సంబంధించినటువంటి ప్రధాన నిల్వలు ఎక్కడ ఉన్నాయి అంటే క్వశ్చన్ని చూడండి. ప్రధాన నిల్వలు ఎక్కడ ఉన్నాయి అని అంటే మీరు గుర్తించాల్సినటువంటి రాష్ట్రం తమిళనాడు అండి. తమిళనాడులోని నైవేలిలో, ఎక్కడ అని అంటున్నాం? నైవేలిలో ప్రధానమైనటువంటి నిల్వలు లిగ్నైట్కి సంబంధించి ఉన్నాయి అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. ఇప్పుడు లిగ్నైట్ నిల్వలు కలిగిన రాష్ట్రాలు అంటే రాష్ట్రాల పేర్లు రాస్తాం, కానీ లిగ్నైట్ ప్రధాన నిల్వలు ఎక్కడున్నాయి అని ఒకటే ప్రాంతం గురించి అడిగితే తమిళనాడు నైవేలి అనేటువంటి అంశాన్ని ఇక్కడ క్లియర్గా గుర్తుంచుకోండి. ఇక ఈ లిగ్నైట్కి సంబంధించినటువంటి రాష్ట్రాలను గురించి అడిగితే మనం చెప్పాల్సినటువంటి రాష్ట్రాలు వచ్చి మనకి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్లో లిగ్నైట్ నిల్వలు ఉన్నాయి. పశ్చిమ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రంగా ఉన్న గుజరాత్లో లిగ్నైట్ నిల్వలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే వాయువ్య భారతదేశంలో ఉన్నటువంటి రాజస్థాన్లో లిగ్నైట్ నిల్వలు ఉన్నాయి. కేరళ రాష్ట్రంలో కూడా లిగ్నైట్ నిల్వలు ఉన్నాయి. పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో లిగ్నైట్ నిల్వలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో కూడా లిగ్నైట్ నిల్వలు ఉన్నాయి.
ఇప్పుడు రాష్ట్రాల పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగితే మనం చెప్పాల్సింది రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలకి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగితే ఇగో మనం చెప్పాల్సినటువంటి రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలకి సంబంధించి జమ్మూ మరియు కాశ్మీర్ అని అంటున్నాం, ఇగో ఇక్కడ ఉన్నాయి. ఇక నెక్స్ట్ దీని తర్వాత రాజస్థాన్లో కూడా నిల్వలు అనేవి ఉన్నాయి. దీనిని తర్వాత గుజరాత్లో కూడా నిల్వలు ఉన్నాయి. ఇక నెక్స్ట్ దీనిని తర్వాత కేరళలో కూడా నిల్వలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి, రైట్. ఇక వీటితో పాటు 5వ రాష్ట్రం వచ్చి వెస్ట్ బెంగాల్ అని అంటున్నాం. సో ఇగో ఈ పశ్చిమ బెంగాల్లో కూడా నిల్వలు ఉన్నాయి అని గుర్తుంచుకోండి. ఇక 6వది వచ్చి యూనియన్ టెరిటరీగా పుదుచ్చేరిలో కూడా ఇగో ఈ నిల్వలు ఉన్నాయి. అలాగే అత్యధిక నిల్వలు మాత్రం తమిళనాడు నైవేలిలో ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ఇక్కడ క్లియర్గా గుర్తించాల్సి ఉంటుంది. అయితే ఇగో ఈ లిగ్నైట్ అనేటువంటి అంశం మనకు చాలా క్లియర్గా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. లిగ్నైట్ నిల్వలు భారతదేశంలో ఎక్కడ ఉన్నాయి గుర్తించండి అని అంటే ఈ పేర్లు ఉంటే ఆప్షన్లు ఇది సరైనదని గుర్తించాలి. జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, గుజరాత్, కేరళ, వెస్ట్ బెంగాల్, అలాగే పుదుచ్చేరి అని అంటున్నాం. లిగ్నైట్ నిల్వలు అధికంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని గుర్తించండి అంటే తమిళనాడు నైవేలి ప్రాంతంలో అధికంగా ఉన్నాయి అని గుర్తించాలి. లిగ్నైట్ అనేది అధిక తేమతో ఉంటుంది, మెత్తగా ఉంటుంది ఈ బొగ్గు, దీన్ని బ్రౌన్ బొగ్గు అని పిలుస్తున్నాము అనేటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఇగో ఇలా లిగ్నైట్కి సంబంధించి బొగ్గుకి సంబంధించినటువంటి ఉత్పత్తులు అనేవి 1 బిలియన్ టన్నులకి సంబంధించి ఒక ఆల్ టైమ్ రికార్డ్ని చేరుకున్నాయి భారతదేశంలో. ఇది 2023-24 ఆర్థిక సంవత్సరంలో సాధ్యమైంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. అయితే టీఎస్పీఎస్సీ ఎగ్జామ్లో ప్రీవియస్గా మరొక క్వశ్చన్ని కూడా అడగడం జరిగింది. నాణ్యమైనటువంటి బొగ్గుని ఏమని పిలుస్తారు? సో ఇప్పుడు బొగ్గు అనేది కోల్ అనేది మనం మాట్లాడుతున్నటువంటి టాపిక్. ఇందులో మనం బ్రౌన్ బొగ్గుగా దేన్ని పిలుస్తారు అని అంటే లిగ్నైట్ అని చెప్పినాం. ఇక జనరల్గా కోల్ అనేది ఉంటుంది. అయితే ఇందులో నాణ్యమైనటువంటి బొగ్గుని ఏమని పిలుస్తారు అనేటువంటి అంశాన్ని ప్రీవియస్గా క్వశ్చన్ అడగడం జరిగింది. ఒకసారి నేను కూడా క్వశ్చన్ అడుగుతా ఉన్నా, మీరు మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. రైట్, పోస్ట్ యువర్ ఆన్సర్. వెరీ గుడ్ అనిల్ కుమార్. సో నాణ్యమైనటువంటి బొగ్గును ఏమని పిలుస్తారు అని అంటే ఆంథ్రసైట్ అని చెప్పేసి పిలుస్తారు అని గుర్తుంచుకోండి. ఇగో నాణ్యమైన బొగ్గుకి మరొక పేరు ఏమిటి అని చెప్పేసి అడుగుతారు. అడిగితే ఆంథ్రసైట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇగో ఇది ప్రీవియస్ బిట్టు. ఓకే, సో ఇలా ఆంథ్రసైట్ గురించి వస్తే మీరు అది నాణ్యమైన బొగ్గు, చాలా గట్టిగా ఉంటుంది అని గుర్తుంచుకోవాలి. మెత్తగా ఉండేది లిగ్నైట్ అని అంటున్నాం, బ్రౌన్ బొగ్గు. గట్టి బొగ్గుని ఏమంటున్నాము అని అంటే ఆంథ్రసైట్ అని అంటున్నాం. సో ఇలా ఇగో ఈ బొగ్గుకి సంబంధించినటువంటి అంశాలని మనం గుర్తించాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇలా ఇగో ఈ లిగ్నైట్కి సంబంధించి, ఆంథ్రసైట్కి సంబంధించి, నార్మల్ బొగ్గుకి సంబంధించినటువంటి అంశాలను మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించాల్సి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఈ మొత్తం అంశాన్ని కూడా మీరు అప్డేట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ దీనిని తర్వాత ఇప్పుడు ఏదైతే స్టాటిస్టిక్స్ వచ్చాయో బొగ్గుకి సంబంధించినటువంటి ఉత్పత్తి అనేది 1 బిలియన్ టన్నులకి చేరుకున్నది అని అంటున్నాం. అయితే 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎంత రికార్డ్ని నెలకొల్పింది బొగ్గు ఉత్పత్తి అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. అలా అడిగితే ప్రీవియస్ ఆర్థిక సంవత్సరానికి, ప్రీవియస్గా వచ్చినటువంటి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2022-23 ఫినాన్షియల్ ఇయర్ అని అంటున్నాం. ఈ ఇయర్లో 937 మిలియన్ టన్నులకి సంబంధించినటువంటి బొగ్గు అనేది ఉత్పత్తి చేయడం జరిగింది. సో ఇలా ఇగో ఈ అంశాన్ని కూడా మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. ప్రస్తుతం మనం